సాధు చాలా సందర్భాల్లో కుటుంబాల గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను ఛానల్లో. ఒక స్త్రీ ఏ విధముగా ధర్మాన్ని కాపాడాలి అన్న ఒక మహాకంఠం కేదారనాథ క్షేత్రపాలకుడిని నేను 11 మహాక్షేత్రాలని నేను హైదరాబాద్లో కట్టాలని చెప్పేసి సుమారు 7 సంవత్సరాల నుంచి నేను భిక్షాటన చేస్తూనే ఉన్నాను. మిత్రులారా, ఇంతకు ముందుకు ఒక అమ్మ జై శ్రీరామ్ అని పాట పాడి అందరి యొక్క మనోభావాలని మహా ఉత్తేజపరిచింది. ఇక్కడ శత్రువు పొలిమలలో కూర్చొని ఉన్నాడు. మిత్రులారా, ఈరోజు మనమందరము విజయ సభలు చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరందరూ ఈ రోజు నిద్ర లేకపోతే, ఇంట్లో ఆడపిల్లలు నిద్ర లేకపోతే, మానవ మృగాడు అక్కడ మన ఆడపిల్లలపై పైశాచికమైన ఆనందాన్ని పొందే ఈ రోజు నా భారతదేశాన్ని అఖండ భూమండలాన్ని చీల్చడానికి శత్రువు రోజు ఎదురు చూస్తూ మనము ఎక్కడ బలహీన పడితే అక్కడ గుడులు గోపురాలు హిందువులు ఆడపిల్లలు చిన్నపిల్లలు అంటూ వాడి శత్రుతనాన్ని చూపిస్తూనే ఉన్నాడు. సభ మొదలైనప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క గురువు వస్తున్నాడు, సాధకుడు మాట్లాడుతున్న మాటలు వారి యొక్క గొప్పతనము సనాతన హిందూ ధర్మం యొక్క జాగృతి మహాసభల గురించి మాట్లాడుతున్నారు. కానీ కుటుంబ నేపథ్యాన్ని గెలవలేని ఏ మహాసాధువు కూడా, ఋషి పరంపరని పాటించలేని ఏ మహాసాధువు కూడా ఒక సమాజాన్ని ఏ విధంగా బాగుపరుస్తాడో. ఈ రోజు ఇంతమంది కాషాయ దుస్తులు వేసుకొని వచ్చిన సాధువులు, అఘోరాలు, మహానుభావులు, మహాక్షేత్రాధిపతులు, పీఠాధిపతులు వచ్చారు కదా. ఒక్కసారి మీ శిష్య బృందం అంతా మీరు చెప్పుతున్న ఏ పాఠాన్నైనా కుటుంబం వరకు తీసుకెళ్లి కుటుంబంలో ఉన్న పిల్లలకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, భర్తలకి, మన జాతి సనాతన జాతని, అది అనాది నుంచి ఉన్న జాతని, దాని పేరే భారత జాతి అని ఎంతమంది చెప్తున్నారు. ఇక్కడ ప్రవచనాలు వినడానికి వచ్చాము, ఇక్కడ కూర్చున్నాము. సాధువులు వారి యొక్క అనుభూతిని చెప్తున్నారు, ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలో చెప్తున్నారు. ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారు మిత్ర? ప్రవచనాలు చెప్తే వింటే ధర్మం కాపాడబడదు. ధర్మం రక్షతి రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అంటే 10 అవతారాలను ఎత్తిన మహావిష్ణువు ఒక్కొక్క అవతారం ఎత్తి ఒక్కొక్క గుణపాఠాన్ని మనందరికి ఇచ్చాడు కదా. మరి ఎక్కడి అవపోసన మీ అందరితో ఉన్నది? ఈ రోజు సభని అలంకరించారు పీఠంగుడలో. ఆ రోజు కలకత్తాలో ఒక మౌమిత కేసులో 11 మంది అరాచకంగా ఒక ఆడపిల్లని అనుభవించి న్యాయమే జరగలేని శాస్త్ర గ్రంథంలో ఉన్నాము. ఏ న్యాయం గురించి ఈ రోజు పోరాడాలి? ఏ ధర్మం గురించి మీరందరూ పోరాడాలి? అక్కడ ఆడపిల్లకి న్యాయం జరగని జాతి, ఇక్కడ ముత్యాలమ్మ గుడికి ఇంతవరకు న్యాయం జరగని జాతి. నిన్న హనుమంతుడి గుడిలో కూడా అరాచకాలు చేస్తే ఇంతవరకు ఎక్కడి నుంచి న్యాయం రాలేదు. మీరందరూ చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం అయితే సభలలో ముఖ్యమైన ఉద్దేశాన్ని ఉద్దేశించి మాట్లాడి ధర్మరక్షణని మనందరం పరిరక్షించడానికి గురు సాధువులకి ఇచ్చే విలువనే కాపాడుతుంది. కానీ ఈ సభలు ఇలాంటి మనం 100 పెట్టినా కూడా ఒక్కరి దగ్గర నుంచి ప్రయోజనము మీరందరూ అడుగు మూదులు పెట్టకపోతే ఈ ధర్మ ప్రచారం ఇక్కడికే ఆగిపోతుంది. ఒక నినాదం మనందరం తీసుకోవాల్సింది ఏంటంటే, వచ్చే ఈ మహాశివరాత్రి లోపు ఇలాంటి సభలు 100లో పెట్టి హిందువులందరినీ జాగృతం చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే, ప్రతి సభకుడు సభలో వచ్చి మాట్లాడాలి. హైందవులంటే ఎవరు? బంధువులు. బంధువులంటే ఎవరు? మనకు మిత్రులు. ఆ మిత్రుల ఎవరు? జగత్కారకుడు రాసిన మహారాత మనది తన పురాణం ఎక్కడి నుంచి వచ్చింది మిత్ర? పురాణాలు వేదాలు చెబితే ధర్మం మారుతుందా మిత్ర? శాసనాలు ఇతిహాస పురాణాలు చెప్తే ధర్మం మారుతుందా మిత్ర? నీ ఆడబిడ్డని కాపాడుకోలేని ఇంటూ కుటుంబాలు ఎంతమంది ఉన్నాయి? ఆడపిల్ల ఈ రోజు స్కూల్ నుంచి ఇంటి వరకు రావడానికి తల్లిదండ్రులు ఎంత డిజిటల్ గా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ మారుతుంది మిత్రులారా? మీరందరూ ఈ జాగృతి సభలకి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఆపేసేసి హిందువులంతా బంధువులు అని చెప్తే కానీ సనాతన హిందూ ధర్మ జాగృతి సభలకి విలువ రాదు. ఇప్పుడు 5వ తారీఖు రోజు గన్నవరంలో 10 లక్షల మందితో జాగృతి కార్యక్రమాలు చేస్తున్నారు. అలా ప్రతి వీధిలో వాడలో మనందరము జై శ్రీరామ్ అని అంటూ వెళ్తూనే ఉండాలి. ఈ సభతో మనము తెలుసుకోవాల్సిన ముఖ్య కార్యక్రమం ఏమిటి? ఇంతమంది సాధువులు వచ్చారు కదా, వీరి అనుభవాలని ఇక్కడ పంచుకుంటే ఒక ఋషి పరంపర ఉన్న ఋషులు, వారి నుంచి వచ్చిన శిష్యరికం ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. కాబట్టి ఋషి సంపద అంటే మన గుడిలలో ఉన్న సాధువులకి, పురోహితులకి, వారు చెప్పే మహానీయమైన మాటలకి విలువ ఇవ్వడం మొదలు పెడితే, కుటుంబంతో పాటు గుడులకు వస్తే ఇలాంటి
వయసు మీద పడిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. కొంచెం కానీ కొంచెం. ఇంతమందుకు ప్రియా చౌదరి గారు మాట్లాడారు. ఆవిడ ఒక్క విషయంలో ఏం చెప్పారు మీరు బాగా గమనించి చూడండి. బొట్టు, కట్టు, పసుపు మనం కట్టుకున్న చీరలో ఉన్న విలువ ఎవరు కూడా తెలుసుకొని కూడా పాటిస్తలేరు. అంటే పాటించినంత వరకు ఎంతమంది ఏం చెప్పాలి. ఇంకొక అతను వచ్చి ధర్మం గురించి, వక్స్ బోర్డు గురించి చెప్పారు కదా. ఒక్కసారి మీ ఒంటిని పైనుంచి కిందికి చూసుకోండి మిత్రులారా. ఎంత కల్మషం దాగుంది మన దగ్గర, ఎంతటి స్వార్థం దాగుంది మన దగ్గర. అది బయటకి తీయనంత వరకు నా స్టేజ్, నా ఇల్లు, నా సంసారం, నా గుడి అని మీరందరూ అనుకోనంత వరకు ధర్మం అనేది స్థాపించబడదు ఇక్కడ. ఒక్కొక్కడు ఒక్కొక్క అణువు అక్కడ. ఈ రోజు చూడండి, ఓల్డ్ సిటీకి వెళ్ళి ఒక హిందువు మహాసభను చేయగలడా? మీలో ఎంతమంది చెప్పండి? చేయలేరు. మీరు చేయలేరు అని అంటే ఐక్యమత్యం లేదు ఇక్కడ. ఐక్యమత్యం ఎలా రావాలి? ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టాము? నిన్న ఒక తన ఛానల్లో అడుగుతున్నాడు, మీరందరూ వచ్చి సాధువులు ఏం చేయగలరు మన ఈ సనాతన ధర్మాన్ని స్వామి అని అన్నారు. ఇంతవరకు నా జాతి మీద కానీ, నా యొక్క భారతదేశం మీద కానీ కేవలం దాడులు పరోక్షంగా జరిగాయి. బాగా గమనించి చూడండి. ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి మనల్ని ఎదుర్కొనే శత్రువు లేడు మిత్రులారా. వాడు పరోక్షంగా వస్తున్నాడు, మనం ప్రత్యక్షంగా వెళ్తున్నాం. గుండెల మీద దాడి చేయనంత వరకు గుడుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. మీ మనసు నిండా మన హిందువులని మనందరం కాపాడుకోవాలన్న నినాదం రాకపోతే, ఇది ఒక సభలాగా స్వీకరిస్తే, ఇది బ్రహ్మరాంబిక దేవి ఆలయంలో జరిగిన ఒక సాధువుల సమావేశం అని అనుకుంటే, ఇలాంటి సభలు లక్షలు పెట్టినా వృధా అవుతాయి. మీరు ఏకం కావాలి. కుటుంబాన్ని కాపాడాలంటే మొదట మన సనాతన ధర్మానికి అర్థం ఏమిటంటే చాలా పురాతనమైన ఆది బీజం మనది. ఆ ఆది బీజం కుటుంబంలో నుంచే వస్తున్నది. మన అమ్మ, మన నాన్న, మన తాత, మన ఉన్న ముత్తాతలు ఉమ్మడి కుటుంబాలన్నీ వదిలిపెట్టిన రోజే మనందరం సనాతన ధర్మానికి దూరంగా అయ్యాము. ఈ రోజు మళ్ళీ మన కుటుంబాలతో కలవాలి, హిందువులందరం ఏకం కావాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి అని అంటే ఈ రోజు లేచిన ఈ సాధువులు, గురువులందరికీ మీరందరూ చేతున ఇవ్వాలి. మేమందరం